ఎంట్రీస్ అనేవి ఇలానే తీసుకోవాలని రూల్ ఏం లేదు, ఎలా అయినా తీసుకోవచ్చు. కాకపోతే దానికి ఒక లాజిక్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. మనం అనాలిసిస్ని ఇంత క్లియర్గా ఎందుకు చెప్పుకుంటున్నాం, బయర్స్ సెల్లర్స్ ఇక్కడ ఇలా జరుగుతుంది అనేసి మీరు కూడా ఆలోచించి మీ సొంతంగా ఎంట్రీలు తీసుకోవాలని అండి. ఎప్పుడు చేంజ్ అయింది, అది జోన్లోకి ఎంటర్ అయినాక చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువ కనిపించింది. ఓకేనా, ఇలా కూడా మీరు అర్థం చేసుకుని ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు అండి. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనైతే మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా, ఈ వీడియో అయితే అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి వీడియోకి వచ్చారనుకోండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. దాంతోపాటు మనం క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసాం. నిన్నటి వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మన వాట్సాప్ నెంబర్ అయితే ఇదండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అయితే క్లాస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే, మనం ఆ వీడియోలో ఏమని చెప్పుకున్నాం, మార్కెట్లో ఓకే లాస్ట్ మూమెంట్లో ఒక కన్సల్టేషన్ జరిగింది. అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. లేదా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం ఆ వీడియోలో. ఓకే, మార్కెట్లో ఏం జరిగింది, మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయనేది చూద్దాం. ఓకే, మనం నేను ఏం చెప్పుకున్నాం ఇక్కడ గమనించండి. మార్కెట్ ఒక రేంజ్లో ఉంది కదా, ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి, మనం వెయిట్ చేద్దామని చెప్పుకున్నాం అండి. ఓకే, లేదు లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, మార్కెట్ ఫాల్ రానివ్వండి, ఫాల్లోకి వచ్చే ఈ జోన్లో మనం బై సైడ్ అనేది ప్లాన్ చేద్దాం అనుకున్నాం. కానీ మార్కెట్లో ఏం జరిగింది, మనం ఏదైతే జోన్ అనుకున్నాం ఆ జోన్ అనేది బ్రేక్ అయిందండి, డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఆలోచించండి ఏం జరిగినట్లు. ఒకవేళ మనం బ్రేక్ అయితే ఏం చెప్పుకున్నాం, బ్రేక్ అయితే హైలోకి వస్తున్నప్పుడు ఈ జోన్లోకి హైలో మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం అండి. ఓకే, ఇక్కడ తీసుకోగలమా, ఎవరు టెక్నిక్ వాళ్ళని మార్కెట్లో తీసుకోవచ్చు, లేదా మిస్ అయినా పర్లేదు, నెక్స్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ తీసుకోలేదు అనుకుందాం. ఇక్కడ గమనించండి, మార్కెట్లో ఇక్కడ నుంచే కదా ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది. ఎప్పుడైతే మనకి ఇక్కడ బ్రేక్ అయిందో అప్పుడు మనకు అర్థమైంది ఓకే మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉందని. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఈ జోన్లో మనకి డౌన్ సైడ్ బ్రేక్ అయితే మార్కెట్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని. ఓకే, ఇక్కడ బ్రేక్ అయింది, అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అయింది. ఇక్కడ మనకి సెల్లింగ్ జోన్ ఏది, ఇదే కదా, బయింగ్ జోన్ ఇదే, ప్రైస్ డౌన్ వచ్చి అప్ సైడ్ వస్తే సెల్లింగ్ జోన్ అదే. కాబట్టి ప్రైస్ హైలోకి వచ్చినప్పుడు మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఎప్పుడైతే మనకి ఈ జోన్ కంటే కిందకి వచ్చిందో ప్రైస్ మంచి క్యాండిల్తో క్లోజ్ అయింది కదా, అంటే స్ట్రాంగ్గా సెల్లర్స్ వచ్చారు మనకు అర్థమైంది. కాబట్టి అక్కడి నుంచి మార్కెట్ ఫాలో వచ్చారు మనకు అర్థమైంది కదా, అంటే మనం ఏం చేయాలి, సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సెల్ ఎంట్రీ ఎలా ప్లాన్ చేయాలి, ఇక్కడ చూడండి. ఎంట్రీస్ అనేవి ఇలానే తీసుకోవాలని రూల్ ఏం లేదు, ఎలా అయినా తీసుకోవచ్చు. కాకపోతే దానికి ఒక లాజిక్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించిన మార్కెట్ ఫాల్ అయిందా, అప్ సైడ్ వెళ్ళింది, ఫాల్ అయింది కదా. ఇప్పుడు మనకి ఏం అర్థమైంది, ఇక్కడ ఒక డౌన్ ట్రెండ్ అని అర్థమైంది. ఈసారి ప్రైస్ అప్ సైడ్ వచ్చింది కదా, ఇప్పుడు ఇదే కదా హై, ఈ హైలో మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చండి. ఓకే, ఎలా చేయాలి, ఇక్కడ చూడండి. ఇక్కడ బయర్స్ కంటే కూడా సెల్లర్స్ స్ట్రాంగ్ ఉన్నారు కదా, హైలోకి వచ్చింది ప్రైస్ హైలో ఎవరు ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. కాబట్టి అలా కూడా సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చండి. ఓకే, ఇలానే చేయాలని రూల్ ఏం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే ప్యాటర్న్స్తో చేస్తూ ఉంటారండి. ఓకే, ఇక్కడ గమనించండి, ఇది ఒక ట్రయాంగులర్ ప్యాటర్న్ వచ్చింది కదా, ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయ్యి బ్రేక్అవుట్ అనేది జరిగిందండి. ఇలా బ్రేక్అవుట్ ట్రేడర్స్ కూడా బ్రేక్ అయిందని ఎంట్రీ తీసుకునే వాళ్ళు ఉంటారు. అక్కడి నుంచి ఏం జరిగింది, మార్కెట్ ఫాల్ అయింది. మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ గమనించండి 24,480 ఉంది కదా, ఈ జోన్ మనకి బయింగ్ జోను. ప్రీవియస్గా చాలాసార్లు ప్రైస్ అనేది రిజెక్ట్ అవుతూ వచ్చింది. కాబట్టి ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. ఓకే, ఇక్కడ గమనించండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చి ఫాల్ అయిందా, ఇంతవరకు మనకి డౌన్ ట్రెండే. ప్రైస్ అక్కడి నుంచి లైట్గా అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అయింది. ప్రైస్ ఏం జరగాలి, డౌన్ ట్రెండ్ ప్రకారం అప్ సైడ్ వచ్చి ఫాల్ అవ్వాలి కదా, కానీ ఏం జరిగింది, ప్రైస్ అప్ సైడ్ వచ్చింది. అంటే మార్కెట్ అక్కడి నుంచి లైట్గా అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది. ఓకేనా, ఇలా కూడా ట్రెండ్ చేంజ్ అయిందని కూడా ఎంట్రీ తీసుకునే వాళ్ళు ఉంటారండి. ఎంట్రీ లాజిక్ అనేది మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మార్కెట్ బయింగ్ జోన్లోకి వచ్చింది, ఏం చేయాలి, ఓకే సెల్లింగ్ జోన్లోకి వచ్చింది, ఏం చేయాలి, ప్రైస్ని ఎలా మనం అర్థం చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా, మనం అదే కదా చెప్పుకుంది, ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. ప్రైస్ అనేది అక్కడి నుంచి లైట్గా అప్ సైడ్ వచ్చిందండి. కానీ క్లోజింగ్ టైం చూడండి, ప్రైస్ ఎక్కడ వచ్చి క్లోజ్ అయింది, లోలో వచ్చి క్లోజ్ అయిందండి. ఈ ప్రైస్ ఇన్ని రోజుల నుంచి మనకు క్లోజ్ అవ్వట్లేదు. ప్రైస్ ఎప్పుడు ఈ జోన్లోకి వస్తుంది, ప్రైస్ అప్ సైడ్ రిజెక్ట్ అవుతుంది, వస్తుంది అప్ సైడ్ రిజెక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ప్రైస్ అప్ సైడ్ రిజెక్ట్ అవ్వలేకపోతుంది. ఓకేనా, అంటే వచ్చింది ప్రైస్ అప్ సైడ్ వెళ్ళొచ్చు కదా పోయినసారి లాగా, కానీ ఎందుకు వెళ్ళట్లేదు అంటే మార్కెట్ మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నారని అర్థం చేసుకుంటాం అండి. బయర్స్ వీక్ అయ్యారు, సెల్లర్ స్ట్రాంగ్ అయ్యారు. కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది మనకి. ఓకేనా, దాన్ని ఇంకా మనం క్లియర్గా హవర్లీలో డైలీలో చూసి మాట్లాడుకుందాం. మనం అనాలిసిస్ని ఇంత క్లియర్గా ఎందుకు చెప్పుకుంటున్నాం, బయర్స్ సెల్లర్స్ ఇక్కడ ఇలా జరుగుతుంది అనేసి మీరు కూడా ఆలోచించి మీ సొంతంగా ఎంట్రీలు తీసుకోవాలని అండి. అందుకు మాత్రం మనం ఇంత క్లియర్గా చెప్తున్నాం. లేదనుకోండి ఇక్కడ బై చేయండి, అక్కడ సెల్ చేయండి అని చెప్పొచ్చు, కాకపోతే మీకు అర్థం అవ్వదు. రియల్ మార్కెట్లో జరిగేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సైకాలజీ బిల్డ్ చేసుకొని మంచిగా ప్రాక్టీస్ చేశారనుకోండి, అప్పుడు లైవ్ మార్కెట్ కూడా సింపుల్గానే ఉంటుంది. ఓకేనా, ఇలాంటి సైకాలజీ పాయింట్స్ మనం డైలీ డిస్కస్ చేస్తూనే ఉంటాం. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, మనం రేపు అనాలిసిస్ పోదామా, మనం ఏం చేస్తాం, డైలీలో చెక్ చేస్తాం కదా, డైలీలో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, ప్రైస్ని ఈ హైలోకి రాగానే ప్రైస్ ఫాస్ట్గా ఫాల్ అయిందా, ఈ హైలోకి రాగానే మళ్ళీ ఫాస్ట్గా ఫాల్ అయింది. ఈసారి ఎందుకు ఫాల్ అవ్వట్లేదని మనం ఆలోచించి మనం లోలో బై సైడ్ ప్లాన్ చేస్తూ ఉన్నాం.
హైలో సెల్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం, లోలో బై సైడ్ ప్లాన్ చేస్తున్నాం. ఇది లాజిక్ మనం లోలో బై చేయడానికి. ఇప్పుడు సెల్ సైడ్ ఆలోచించాం కదా, మరి బై సైడ్ కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు చూడండి, ప్రైస్ ఫాల్ అయింది, లోలోకి రాగానే ఫాస్ట్ రిజెక్ట్ అయింది. మళ్ళీ ప్రైస్ ఫాల్ అయింది, లోలోకి రాగానే ఫాస్ట్గా అప్ సైడ్ వచ్చింది. మరి ఈసారి చూడండి, లోలోకి వచ్చిందా ప్రైస్ అప్ సైడ్ వెళ్ళాలి కదా, హైలోకి ఇక్కడ దాకా వెళ్ళాలి కదా. కానీ ప్రైస్ ఏం జరిగింది, అప్ సైడ్ వెళ్ళకుండా లైట్గా అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అయ్యి లోలోనే క్లోజ్ అయింది. చూడండి, ఇంతవరకు ఏ రోజైనా మనకి డైలీ క్యాండిల్ ఇక్కడ లోలో క్లోజ్ అయిందా? ఎప్పుడు చూడండి ప్రైస్ హైలోనే క్లోజ్ అవడానికి ట్రై చేస్తూ ఉంది ప్రతిసారి కూడా. కానీ ఈసారికి డౌన్లో వచ్చి క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ మనకేం కనిపిస్తుంది క్లియర్గా, బయర్స్ ఇంట్రెస్ట్ లేరని అర్థమవుతుంది కదా. మొన్నటిదాకేమో ఈ లోలోకి రాగానే బై చేస్తూ ఉన్నారు, ప్రైస్ పెరుగుతుంది. కానీ ఈసారి ఈ లోలోకి రాగానే బై చేయట్లేదు వాళ్ళు, అంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయారు. ఓకే, ఎన్నిసార్లు బై చేస్తాం, ప్రైస్ మళ్ళీ మళ్ళీ వస్తుంది కదా. ఈసారి బయర్ ఏం ఆలోచిస్తాడు, ఇంకా సెల్లర్ వచ్చాడని అర్థమైంది కాబట్టి బయర్ ఇప్పుడు లోలోకి వచ్చాక బై సైడ్ ప్లాన్ చేస్తూ ఉంటాడండి. అందుకే ప్రైస్ అనేది ఫాలో అవడానికి ట్రై చేస్తుంది. ఓకేనా, దాన్ని ఇంకా క్లియర్గా మనం హవర్లీలో 5 minutesలో మాట్లాడుకుందాం. ఏ జోన్ బ్రేక్ అయితే మార్కెట్ ఫాలో అవచ్చా లేదా అనేది. ఓకే, ఇప్పుడు మనం హవర్లీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, ఇదిగోండి ఈ జోన్లోకి రాగానే ప్రైస్ వచ్చింది కదా, ఇదిగోండి ఇక్కడ కొంచెం వీక్నెస్ ఉంది. ఓకే, ఇక్కడ గమనించండి, ప్రైస్ వచ్చింది, లైట్గా అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అయింది, మళ్ళీ ఇక్కడ వచ్చి క్లోజ్ అయింది. అంటే మనకి ఎవరు కనిపిస్తున్నారు, సెల్లర్సే స్ట్రాంగ్ కనిపిస్తున్నారు కాబట్టి ప్రైస్ హైలోకి వస్తున్నాం, మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ ప్రాబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా, మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం 5 minutes చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, ప్రైస్ మనకు ఓవరాల్ పిక్చర్ ఏం కనిపిస్తుంది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఫాలో అవడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది కాబట్టి మనం ఏం చేద్దాం, మ్యాక్సిమం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. హైలోకి వస్తున్నాం, మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఎబో ఈ లెవెల్ ఉంది కదా, ఈ జోన్ పైన వచ్చి మార్కెట్ సస్టైన్ అయితేనే, ఓకేనా, ఇక్కడ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితేనే మనం అప్పుడు బయర్ స్ట్రాంగ్ ఉన్నారని అర్థం చేసుకొని అప్పుడు మాత్రం మనం బై సైడ్ అనేది ప్లాన్ చేద్దాం. లేదంటే మార్కెట్ హైలోకి వస్తున్నప్పుడు మనం సెల్ సైడే ప్లాన్ చేస్తాం. ఓకేనా, ఈ లో బ్రేక్ అయినా మనం సెల్ సైడే ప్లాన్ చేద్దాం. ఓకే, మార్కెట్ ఇంకా రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి. న్యూట్రల్ అంటే ఎక్కడ, ఇదంతా కూడా ఒక జోనే కదా, ఒక రేంజ్ లా చేసింది కాబట్టి ఈ జోన్లో మనకి ఎక్కడ ఓపెన్ అయింది న్యూట్రల్ కింద తీసుకుందాం. మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ బ్రేక్ అయితే వెయిట్ చేద్దాం. ఎందుకంటే ప్రైస్ ఎటు ఉంది, మనకి డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి మనం హైలోకి వచ్చినప్పుడు సెల్ సైడే ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, హై ప్రాబిలిటీ అనేది ఉంటుంది. అప్ సైడ్ బ్రేక్ అయితే మార్కెట్ అప్ సైడ్ రానివ్వండి, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ నుంచే కదా మార్కెట్ ఫాస్ట్గా ఫాలో అయింది, అంటే కొంచెం అగ్రెసివ్నెస్ కనిపించింది కదా, అప్ సైడ్ రానివ్వండి, హైలో మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, ఈ జోన్ ఎంత మనకి 24,682 ఉందండి. ఓకేనా, ఈ జోన్ బ్రేక్ అవనంత వరకు కూడా మనం సెల్ సైడే ప్లాన్ చేద్దాం. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, 24,480 ఉంది కదా, ఈ లెవెల్ బ్రేకే ఒక క్యాండిల్ క్లోజ్ అవగానే మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ గమనిస్తే మనకి ఇది ఒక చిన్న బయింగ్ జోనే, మార్కెట్ ఏమో ఫాలో అయితే వస్తుంది కాబట్టి కొంచెం వోల్టైల్ ఉండే ఛాన్స్ ఉంది కదా, అందుకని మనం ఈ జోన్ బ్రేక్ అవగానే కన్ఫర్మేషన్ తీసుకుందాం. ఓకే, లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయినా సరే మనం హైలో సెల్ సైడే ప్లాన్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కదా స్ట్రాంగ్గా, అందుకని మనం సెల్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయితే మనకేం అర్థమైంది, మార్కెట్లోకి బయర్స్ వచ్చారని అర్థమైంది కదా, కొంచెం స్ట్రాంగ్ ఉన్నారని అర్థమైంది కాబట్టి మనకి ఫాలో అవ్వచ్చు మార్కెట్. లేదా మార్కెట్ ఇక్కడే సస్టైన్ అయింది అనుకోండి, కొంచెంసేపు అక్కడే వెయిట్ చేసింది అనుకోండి, అప్పుడు మనం బై సైడ్ ప్లాన్ చేయొచ్చు. కానీ లేదంటే మనం సెల్ సైడే ప్లాన్ చేస్తాం. ఇలా జరిగింది అనుకోండి, మార్కెట్ ఫాలో అయిపోయింది అనుకోండి, జోన్లోకి వస్తే సెల్ సైడే ప్లాన్ చేద్దాం. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఏమర్థమైంది, ఆల్రెడీ సెల్లర్స్ వచ్చారో అనుకుంటున్నాం, బయర్స్ వీకారో అనుకుంటున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ సెల్లింగ్ స్టార్ట్ అయిందని అర్థమైంది కాబట్టి హైలోకి వస్తున్నప్పుడు మనం సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఓకేనా, ఈ జోన్లోకి లేదా ఇక్కడ కూడా మనం సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే మనకు కన్ఫర్మ్ అయినట్లే కదా, సెల్లింగ్ ప్రెజర్ కొద్దిగా హెవీగా ఉన్నట్లు అర్థమైంది కాబట్టి ప్రైస్ హైలోకి వస్తూ ఉంటుంది, మనం హైలో సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు అండి. లేదనుకోండి డౌన్ బ్రేక్ అయినా మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, మనకి నెక్స్ట్ సపోర్ట్ ఏముంది, ఇక్కడ ఉందండి 24,330 ఉంది. ఓకేనా, ఈ జోన్లో మనకి చిన్న సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే, అక్కడి నుంచి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళిద్దా, కాదు, చిన్న రిజెక్షన్ రావచ్చు, మనం హైలో సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, లేదా బయింగ్ ఎంట్రీ వచ్చినా చిన్న ఎంట్రీ అనేది మనం ప్లాన్ చేయొచ్చు, దాని కింద సపోర్ట్ కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ మనకి మెయిన్ సపోర్ట్ ఏముంది, 24,200 ఉందండి. ఈ జోన్ మనకి కొంచెం ఇంపార్టెంట్ సపోర్ట్లో వర్క్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ జోన్ కూడా మనం సపోర్ట్ డ్రా చేసుకోండి. ఓకే, ఇక్కడ మనం హవర్లీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, సపోర్ట్ ఇక్కడ తీసుకొని ప్రైస్ అప్ సైడ్ వెళ్తుంది కదా, ఒకవేళ బ్రేక్ అయినా మనకి ఇక్కడ గమనించండి, ఇది ఉంది, ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ కొంచెం అలర్ట్గా ఉండండి. ఓకేనా, సెల్ సైడ్ ఉండొచ్చు, సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం, ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాదు ఇక్కడ కొంచెం అలర్ట్ అవ్వండి, కొంచెం రిజెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది, లేదా సెల్ సైడ్ ప్లాన్ చేసినా పర్లేదు. నెక్స్ట్ మనకి చూడండి ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది ఇది అనమాట. ఇక్కడ నుంచి కదా ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, ఈ జోన్ మనకి ఇంపార్టెంట్గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. 24,000 అయితే మంచి సపోర్ట్ వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అర్థమైందా? ఎవరికైనా అర్థం అవ్వలేదనుకోండి ఒకసారి వీడియోని రిపీటెడ్గా ఉండండి. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్లోకి వచ్చామండి.
మనం ఏం చెప్పుకున్నాం నిన్న, మార్కెట్ గ్యాప్ అప్ అయినా సరే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ తక్కువే ఉంది. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోయి డౌన్ సైడ్ వస్తేనే మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉంది కదా, వెంటనే అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉండదండి మార్కెట్కి. ఖచ్చితంగా సెల్లర్స్ వస్తూ ఉంటారు కాబట్టి వెయిట్ చేయమని ఉంటారు, సింపుల్ లాజిక్. మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయి ఫాల్ అయింది అనుకోండి, ఈ జోన్లో మనకి బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం. ఓకేనా, ఇక్కడ చూడండి కరెక్ట్గా ఈ జోన్లోకి రాగానే మార్కెట్ అనేది రియాక్షన్ అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది, మార్కెట్ మనం ఏదైతే జోన్ అనుకున్నామో ఆ జోన్ బ్రేక్ మార్కెట్ అక్కడ నుంచి ఫాలో అవుతూ ఉంది. ఎక్కడి వరకు ఫాలో వచ్చామని చెప్పుకున్నాం, ఈ జోన్ ఉంది చూసారా, 55,452 ఉందండి. ఈ జోన్ వరకు మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఈ జోన్లో మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. ఓకేనా, అక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ వచ్చింది. ఇక్కడ మార్కెట్లో డౌన్ ట్రెండ్ ఉంది కదా 5 మినిట్స్లో, ఎప్పుడు చేంజ్ అయింది, అది జోన్లోకి ఎంటర్ అయినాక చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువ కనిపించింది. ఓకేనా, ఇలా కూడా మీరు అర్థం చేసుకుని ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు అండి. ఓకే, రేపు మార్కెట్ ఇంకా న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ అంటే ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ దగ్గర ఎక్కడ ఓపెన్ అయినా న్యూట్రల్ కింద తీసుకోండి. మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, వెయిట్ చేయండి, మనం బై సైడ్ అయితే ప్లాన్ చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చాలాసార్లు సెల్లింగ్ వస్తూనే ఉంది స్ట్రాంగ్గా, కాబట్టి మనం ఈ జోన్ వరకు కూడా హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడే ప్లాన్ చేద్దాం. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే హవర్లీలో మనకి ట్రెండ్ చేంజ్ అయినట్లయింది కాబట్టి మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడ వరకు ఉంది మనకి పాసిబిలిటీ, ఇక్కడ గమనించండి. ఇది అయిపోయింది కదా, ఇక్కడ నుంచి ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి, ఈ జోన్ అనమాట. ఈ జోన్లో మనకి బై సైడ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఓకేనా, మార్కెట్ ఫాలో అయితే వస్తే ఈ జోన్ వరకు మనకి ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. 55,076 ఉందండి. ఇక్కడ నుంచి ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. ఓకేనా, మనం లోకి వస్తే బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు సింపుల్. ఇంకా లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయినా సరే మనం వెయిట్ చేద్దాం, హైలో సెల్ సైడే ప్లాన్ చేద్దాం. ఓకేనా, ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ ఇవాళ కూడా స్ట్రాంగ్ ఉంది కాబట్టి. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, వెయిట్ చేద్దాం, హై గ్యాప్ అప్ అయితే వెయిట్ చేద్దాం. లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, హైలో సెల్ చేద్దాం. వెయిట్ చేసి ఇక్కడ మార్కెట్ సస్టైన్ అవుతుందా లేదా చెక్ చేసుకొని ప్రైస్ అప్ సైడ్ వెళ్ళనివ్వండి, లోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకేం అర్థమైంది, ఆల్రెడీ మార్కెట్లో సెల్లర్స్ ఉన్నారనుకుంటున్నాం, మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది కాబట్టి హైలోకి వస్తున్నప్పుడు మనం సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఓకేనా, ఈ జోన్లోకి. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే మనం ఈ జోన్లో బై సైడ్ ప్లాన్ చేయొచ్చు, హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు అండి. అర్థమైంది కదా, మనకేం లేదు సింపుల్. ఇంకా లోలో బయర్స్ ఉన్నారు, ఇక్కడ బయింగ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి లోలో బై సైడ్ ప్లాన్ చేస్తున్నాం, హైలో సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నాడు హైలో సెల్ చేస్తున్నాం. ఇక్కడ మనకి డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, ట్రెండ్ చేంజ్ అయింది కాబట్టి మార్కెట్ స్లోగా ఫాలో అవుతూ ఉంటుంది అనమాట, సింపుల్ లాజిక్. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.